మామ రోజులాగానే సోలో బిఆర్ ర్యాంక్ పెట్టేసి నేరుగా వెళ్ళి పీక్ లో ల్యాండ్ అయిపోయాను. దిగంగానే నా దగ్గర అయితే ఒక గన్ వచ్చింది కదా, ఒక పాపనైతే కొట్టామామ. ఈ గ్యాప్ లో ఎవడో నన్ను కొట్టేశాడు. మేమిద్దరం ఇక్కడ ఫైట్ చేసుకుంటా ఉంటే ఈడు నైస్ గా సిమెంటెడ్ హౌస్ లో నుంచి నన్ను కొట్టేశాడు. ఇంకా మీకు నా గురించి తెలిసిందే కదా, మనం అవుట్ అయిపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఆడి దగ్గర దిగి ఆడి కొట్టందే నాకు నిద్ర కూడా పట్టదు. నేనందుకే ఈసారి నేరుగా ఆ సిమెంటెడ్ హౌస్ లోనే ల్యాండ్ అయిపోయాను. మన దగ్గర అయితే గన్ లేదు, అందుకే ఇటు పక్క వచ్చాను. ఇక్కడైతే M590 దొరికింది. ఇంక ఇదిగోండి ఆడైతే ఇక్కడే ఉన్నాడు. M590 తో ఒక బుల్లెట్ వేసి ఇంకా వెంటనే ఈ చిన్నగన్తో హెడ్ షాట్ కొట్టేశాను. ఇంకా నేనైతే మనోడు స్పెక్ లోకి రాగానే లాలం ముట్టేసా, మళ్ళీ ల్యాండ్ అవుతాడేమో అని చెప్పి. ఈ గ్యాప్ లో ఇటు పక్క నుంచి ఎవడో నాకైతే ఫుల్ డామేజ్ కొట్టేశాడు. వాడైతే ఫైరింగ్ కూడా ఆపట్లేదు అనమాట. ఇక్కడ ఉంటే అయిపోతాం అని చెప్పి నైస్ గా ఇటు పక్కకి దిగేసి నేనైతే సిమెంటెడ్ లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే వాడు ఐరిస్ క్యారెక్టర్ వేస్తున్నాడు, బయట ఉంటే రిస్క్ అనమాట. నేను అందుకే ఈసారి కింద ఉండడం కూడా డేంజర్ అని చెప్పేసి మళ్ళీ పైకి వచ్చేసాను. ఆడైతే కింద ఉన్నాడు, నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నా. ఈ గ్యాప్ లో ఇటు పక్క నుంచి ఒక ఎస్కేప్ అవుతా ఉన్నాడు. ఆడికైతే స్కార్ తీసుకుని హెడ్ షాట్ కొట్టేశాను. ఆడైతే రెడీగా ఉన్నాడు అనమాట పైకి వద్దాం అని చెప్పి. నేను అందుకే నైస్ గా ఇటు పక్క వచ్చేసి ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టేశాను. ఈసారి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నా. వాడు ఎంత పెద్ద ఐక్యూ ప్లేయర్ అంటే నైస్ గా ఫుట్ సౌండ్ రాకుండా కూర్చొని వచ్చాడు అనమాట. అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడు, నాకు అర్థమైపోయింది. అందుకే ఒక ఫ్లాష్ బ్రీజ్ చేశాడు, డామేజ్ పడ్డది. నాకు తెలుసు డామేజ్ పడంగానే కింద మెటల్ సాటికి వెళ్తారని చెప్పి అందుకే నేను కిందకి దిగేసి నేరుగా అక్కడికి వచ్చి కొట్టేశాను. నేను బిఆర్ ర్యాంక్ లో ఏ క్యారెక్టర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మోకో క్యారెక్టర్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం మామ. ఎందుకంటే ఎనిమికి డామేజ్ కొట్టంగానే ఆడు ఎటువైపు వెళ్తున్నాడో సింపుల్ గా అర్థమైపోద్ది. ఇంకా ఈ సిమెంటెడ్ దగ్గర ఎవరు ఎనిమిస్ లేరు, పీక్ కి వెళ్ళిపోదాం అనే మూమెంట్ లో ఎవడో పీక్ నుంచి నాకు హిట్ లిస్ట్ చేశాడు. ఆహా, నేనే వెళ్దాం అనుకున్నా పీక్ దగ్గరికి, ఇప్పుడు ఆడే వస్తున్నాడు. వెహికల్ వేసుకుని మరీ వస్తున్నాడు. మనోడు మరి 100 స్పీడ్ లో వస్తున్నాడు మామ. పీక్ లో ఉన్న వాళ్ళందరినీ వేసేసాడు అనుకుంటా, అందుకే ఫుల్ కాన్ఫిడెంట్ గా వచ్చేస్తున్నాడు. నేనే కిందకి వెళ్ళాను కొడదాం అని చెప్పి ఆడు వెహికల్ దిగంగానే కొంచెం డామేజ్ కొట్టా. ఇప్పుడు ఆడు నా వెనకాల పరిగెత్తుకుంటా వస్తాడు. నేరుగా వెనకాలే వస్తే కొట్టేద్దాం అనుకున్నా, కానీ మనోడు రావట్లా. మనకి మోకో కనిపిస్తుంది చూడండి, ఆడైతే కిందనే మెడికెట్ వేసుకునే తట్టున్నాడు. అందుకే నేను నేరుగా కిందకి వెళ్ళిపోయాను. ఏడీడు మనమే అనుకుంటూ ఇడు మనకంటే క్యాంపింగ్ ఆడుతున్నాడు. ఇదిగోండి మామ, ఇక్కడ దాక్కొని వెయిట్ చేస్తా ఉన్నాడు. మనం అయితే హెడ్ కి స్కోప్ పెట్టుకొని కొట్టేశాము. ఆహా, అక్కడి నుంచి చూస్తా ఉన్నాడు నేను మెట్ల మీద నుంచి కిందకి దిగుతానేమో అని చెప్పి. నేనంత ఎరిపొప్పను కాదురా నాయన, నైస్ గా వెనక నుంచి తిరిగి వచ్చేసి నీకే హెడ్ కి స్కోప్ పెట్టి కొట్టేశాను. పాపం మామ, వీడు పెద్ద ప్లేయర్ లాగా హిట్ లిస్ట్ చేసుకొని మరీ వచ్చాడు. వచ్చి నా చేతిలో హెడ్ షాట్ కొట్టించుకున్నాడు. సర్లే మామ, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఇట్లాంటి వీడియోస్ డైలీ పెడుతూనే ఉంటాను.